అందరికీ నమస్కారం అండి. చిదంబర రహస్యం అంటే ఏమిటి? నటరాజస్వామి ఆలయానికి ఆకాశానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా? అదో పెద్ద చిదంబర రహస్యం. ఆ మాట చాలామంది ఏదో ఒక సందర్భంలో అంటూ ఉంటారు. నటరాజస్వామి ఆలయంలో మనము నమ్మలేని రహస్యాలు, వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, పరమేశ్వరుడు నటరాజ రూపంలో దర్శనమిచ్చే ఏకైక దేవాలయం ఇదొక్కటే. పంచభూతాలలో ఒకటైన ఆకాశతత్వానికి ఈ ఆలయం ప్రతీకగా పరిగణిస్తారు. తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తొచ్చే పేరు నటరాజస్వామి ఆలయం. చిదంబరం అంటే చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం. భగవంతుడికి రూపం లేదు, అనంతమైన ఆయన తత్వానికి పరిమితులు ఉండవు అని సూచిస్తూ మూల విరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ ప్రదేశం మాత్రమే ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది ఈ చిదంబరం. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉండి ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటవైపు అజ్ఞానాన్ని సూచించే నల్లని రంగు, లోపలి వైపు జ్ఞానాన్ని, ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటుంది. ఆకాశం అనంతంగా ఉన్నా అంతా ఖాళీగానే కనిపించినట్టే మూల విరాట్ ఉండాల్సిన ప్రదేశం ఖాళీగా ఉంటుంది. ఈ వెనుక ఏమీ ఉండదని తెలిసినా పరదా కడతారు. ఈ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశం అని అర్థం. అందుకే ఏదైనా తెలియని రహస్యాన్ని, అసలు తెలియకుండా దాచిపెట్టిన విషయాన్ని చిదంబర రహస్యం అనడం మొదలుపెట్టారు. పంచభూతాలు అంటే భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని అన్న విషయం మనందరికీ తెలుసు. వీటిలో ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. శ్రీకాళహస్తిని వాయువుకు ప్రతీకగా, కంచిలోని ఏకాంబరేశ్వరుణ్ణి భూమికి ప్రతీకగా చెబుతారు. మరో విచిత్రం ఏంటంటే ఈ 3 దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయట. చిదంబర రహస్యం అంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు అజ్ఞానం నుంచి బయటపడి ముక్తిని పొందుతాడు. చిదంబరం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తున్న అనుభూతి కలుగుతుంది. చిదంబర ఆలయంలో 9 ప్రత్యేక ద్వారాలు ఉన్నాయి. ఇవి మానవునికి ఉండే నవరంధ్రాలకు ప్రతీకగా భావిస్తారు. మనిషి రోజుకి 21,600 సార్లు గాలి పీలుస్తాడు. ఇందుకు సూచికంగా చిదంబర ఆలయంలో పైన 21,600 బంగారపు రేకులు తాపడం చేశారు. ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72,000 బంగారపు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడులు 72,000 అని ఆయుర్వేదం చెబుతుంది. కనక సభలో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. ఇక్కడ లింగ దర్శనం ఉండదు, అంతా శూన్యమే. నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. జీవితకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం అని ప్రతి భక్తుడు భావిస్తాడు. హర హర మహాదేవ, శంభో శంకర.